రేపు ఆర్యా 2 రీ రిలీజ్ కాబోతుంది. అవును, మరి ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ సినిమా స్క్రీన్ పై పెద్ద స్క్రీన్ పై చూస్తున్నాం. అది సినిమా ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్, ఇప్పుడు చూసినా అలాగే ఉంటది. ఎందుకంటే ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. ఆర్యా 2 ఈ సినిమా రేపు ఎప్పుడు వెళ్దాం అని ఎదురు చూస్తున్నాం. ఆర్యా 2 నా వయసు కూడా చూస్తారంటే గుర్తుపెట్టుకోండి, కుర్రోళ్ళు ఎలా ఉంటారు. నాకంటే నా లైఫ్ లో ఉంటది, ఎవరికైనా ఉంటుంది. బ్రేకప్ లేనివాడు ఎవడన్నా ఉంటాడా? అసలు నిజంగా ఫస్ట్ లవ్ ఎప్పుడు కూడా ఎవరికి సక్సెస్ కాదు. సెకండ్ లవ్, థర్డ్ లవ్ సక్సెస్ అవుతుంది. నాకు తెలిసి నా అనుభవాన్ని బట్టి బ్రేకప్ అనేది ప్రతి వాడి జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో సందర్భం జరుగుతుంది. ఎందుకంటే మనం ఏదో ఊహించుకుని, ఊహ తెలియని వయసులో 15-16 సంవత్సరాల వయసులో ఏదో ఊహించుకుని ఎవరినో లవ్ అనుకుని కొంచెం మిక్చూర్ అయిన తర్వాత అరే ఇది లవ్ కాదురా బాబు, ఈ అనవసరంగా మనం చదువు సంక్రాకిచ్చాం, చదువు మీద దృష్టి పెట్టాలి అని మళ్ళీ చదువుకుని ఆ రకంగా మళ్ళీ ఎవరైనా తగిలినప్పుడు ఆ లవ్ వచ్చినప్పుడు అవి వీళ్ళెవరో సెట్ కాకపోతే మామూలు అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం, ఇవన్నీ చాలా ఉంటాయి కథలు. కానీ పుష్ప తర్వాత అంటే పుష్ప అంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత అల్లు అర్జున్ గారి మూవీ ఫస్ట్ టైం వస్తుంది, అది కూడా రీ రిలీజ్ అవుతుంది. సేమ్ సంధ్యా థియేటర్ లోనే మార్నింగ్ 8 o'clock షో ఉంది. మరి మన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది? ఏముండదండి. అప్పుడంటే అది అనుకోని సంఘటన, ఎవరు ఊహించిన సంఘటన కాదు. ఎంత అంతకంటే పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేశాం కదా, పెద్ద పెద్ద ప్రోగ్రాలు చూసాము. అప్పుడు అనుకోని సంఘటన, దురదృష్టకర సంఘటన, అది అలా జరిగి ఉండకూడదు. కాకపోతే మరి ఏ కారణం చేతో జరిగిందో అది అలా జరిగిపోయింది అంతే. ఆమె అక్కడితో ఆమె ఆయుష్ అంతటితో తీరిపోవాలనుంది. ఆమె దుర్మరణం చెందారు అంతే తప్ప అలాంటివి మళ్ళీ ఎంత జరుగుతాయండి? ఎందుకు జరిగేలా దొరుకుతాయి? అదేదో కర్మ సిద్ధాంతం బాగుంటుంది, అలా జరిగింది అంతే. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. మనం ఇంతకుముందే ఈ సినిమా చూసినప్పటికీ చాలా లవ్ ఫెయిల్యూర్ ఫిలిం గా తీసినప్పటికీ చాలా ఎట్లా అంటే ఒక ఎమోషనల్ గా ఒకసారి అందరు కూడా థియేటర్ లో ఏడ్చిన సందర్భం, అరే ఇంత ఘోరంగా ఉంటుందా సినిమా అనిపించి మళ్ళీ లాస్ట్ కు వాళ్ళు కలవడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో మై లవ్ ఈస్ గాన్ అంటూ ప్రేక్షకుల హృదయాలను దోచేశాడు. సో అదే విధంగా ఇప్పుడు చూసినప్పుడు కూడా ఇప్పుడు కూడా మంచి ట్రెండింగ్ ఉన్న స్టార్ ఇప్పుడు పుష్పతో పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళిపోయాడు. ఇంకా ఇప్పుడు చూసినట్టయితే మనం టికెట్లు కూడా చాలా సేల్ అవుతున్నాయి. పరిస్థితి చాలా బాగుంది. ఆ సినిమా ఇప్పుడు కూడా మళ్ళీ ప్రీ రిలీజ్ అవ్వడం అనేది, రీ రిలీజ్ అవ్వడం మనకు చాలా హ్యాపీగా ఉందండి. పుష్ప 2 జరిగిన కాంట్రవర్సీలు, అక్కడ జరిగిన ఇష్యూ, దాని వల్ల రేపు జరిగే ఆర్యా 2 రిలీజ్ కి ఏమన్నా ఇబ్బంది ఉండబోతుంది? ఏం రీ రిలీజ్ కి ఏం ప్రాబ్లం ఉండదండి, ఏం లేదు. అవన్నీ కక్షపూరితంగా అదొక పథకం ప్రకారం చేసినవి తప్పించి అక్కడ ఏం జరిగేది ఏముండదు. ఇంత గత మనం చరిత్ర చూసినట్టయితే అనేక వందల మంది చనిపోయారు. ఏ రోజు కూడా అసెంబ్లీలో చర్చించే అంత పెద్ద ఇష్యూ చేశారు, అంత హైలైట్ చేశారు. ఇప్పుడు మనం గతంతో ఇప్పటికి పోల్చినట్టు చూస్తే ఒక నెమలు చనిపోతున్నాయి, జింకలు చనిపోతున్నాయి. ఏ రోజు కూడా ఎక్కడ అసెంబ్లీలో చర్చిస్తలేరు. అదే విధంగా విద్యార్థులు చనిపోతున్నారు, రైతులు చనిపోతున్నారు, ఆటో కార్మికులు చనిపోతున్నారు. వందల మంది చనిపోతే చర్చించని ప్రభుత్వాలు అల్లు అర్జున్ ఎంత టార్గెట్ చేశాయని అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళిపోయాడు. సో అతన్ని తొక్కాలని ఒక దురుద్దేశంతో అది జరిగింది తప్ప ఏం జరగదండి. సేమ్ సంధ్యా థియేటర్ కు ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, రేపు చాలా బాగా అభిమానులు వచ్చి చాలా బాగా హిట్ చేస్తారని మేము అనుకుంటున్నాం.